2025 ఉత్సవాల్లో ఎన్బీకేకు అరుదైన గౌరవం. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు వైభవంగా గోవాలో ప్రారంభమయ్యాయి. గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు సృజనాత్మక మార్పిడి, కొత్త స్నేహాలు, సినిమాటిక్ ఎక్సలెన్స్ వేడుకలకు అర్థవంతమైన వేదిక. ప్రపంచవ్యాప్త ఫిల్మ్ మేకర్స్, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు, అంతర్జాతీయ కళాకారులు కొలువుదీరే ఈ చోట ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఐఫీలో ఆయన సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్చాలు, శాలువాతో కార్యక్రమంలో ప్రత్యేక సన్మానం లభించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్బీకే కెరీర్ లో అజేయంగా 100కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు చిత్రసీమలో మాస్ హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తున్న ఎన్బీకే రాజకీయాలు, ప్రజాసేవ కార్యక్రమాల్లోని నిమగ్నమై ఉన్నారు. ఎన్బీకే నటించిన అఖండ 2 త్వరలో విడుదలకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మంపై ఎన్బీకే ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక నిరతిక తగిన రీతిలో బోయపాటి ఒక అద్భుత కథాంశాన్ని ఎంపిక చేసుకొని తెరకెక్కించారని కథనాలొస్తున్నాయి. అఖండ 2 తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని చర్చ సాగుతుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు భాగాన్ని వీక్షించాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.